లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో యువ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. సాధారణంగా ఎంత భారీ సినిమాలైనా కానీ హిందీ సినిమాలు తెలుగులో అయితే నేరుగా పంపిణీ చేసుకుంటారు లేదా పంపిణీకి ఇస్తారు. కానీ మన హీరోలు ఇస్తుండడంతో భారీ రేట్లకు విక్రయించుకునే అవకాశం వారికైతే వస్తుంది. ఆదిపురుష్ సినిమా తెలుగు హక్కులు అప్పట్లో 120 కోట్లకు విక్రయించిన సంగతి అయితే తెలిసిందే. ఎన్టీఆర్ నటించిన వార్ 2 సినిమా పరిస్థితి కూడా ఇదే. ఇక ఆగస్ట్ 15న ఈ సినిమా అయితే విడుదల కాబోతుంది. హృతిక్ రోషన్ తో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ ఫైట్లు ఉన్నాయి, పాటలు ఉన్నాయి, డాన్సులు ఉన్నాయి. అందువల్ల ఈ ప్రాజెక్ట్ మీద తెలుగులో క్రేజ్ ఏర్పడింది. దాంతో సినిమా రైట్స్ కు పోల్ వచ్చేసింది. ఎన్టీఆర్ తో సన్నిహితంగా ఉంటూ నిల్సన్ కాంబినేషన్ లో సినిమా ప్లాన్ చేస్తున్న సంగతి అయితే నాగవంశీ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అఫ్ కోర్స్ ఎన్టీఆర్ మాట సాయం ఎలాగూ చేస్తారు, ఎందుకంటే ఎన్టీఆర్ దేవరా సినిమా నుంచి రిలీజ్ ఇచ్చారు కనుక. ఇదిలా ఉంటే ఏషియన్ సినిమా సునీల్ నారంగ్ కూడా తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఈ సినిమా తెలుగు హక్కుల రేటు ఎంత ఉంటుంది అన్నది డిస్కషన్ పాయింట్ గా ఉంది. ఇక తెలుగు హక్కులు 120 కోట్ల మేరకు పలుకుతున్నాయనే మాటలు అయితే వినిపిస్తున్నాయి. కానీ అంత రేటు గిట్టుబాటు అవుతుందా అన్నది మాత్రం అనుమానమే. దేవరా సినిమాను 120 కోట్ల మేరకు తెలుగు రాష్ట్రాల్లో విక్రయించారు. కానీ కొన్ని చోట్ల డిఎస్టీతో, మరికొన్ని చోట్ల అటు ఇటుగా పాస్ అయ్యారు. అది స్ట్రైట్ తెలుగు సినిమా వార్ 2 హిందీ డబ్బింగ్. ఎన్టీఆర్ పాత్ర మాత్రమే ఫుల్ గా ఉండదు, ఆయనతో పాటు హృతిక్ రోషన్ కూడా ఉంటారు. అందువల్ల తెలుగులో ఫ్యాన్స్ సంగతి పక్కన పెడితే మిగిలిన వారు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు. యాక్షన్ జోనర్ కనుక బయ్యర్లు ధైర్యం చెయ్యొచ్చు. పోటీ ఎప్పుడైతే ఉందో నిర్మాతలు ఏ రేట్ వరకు వెళ్తారో చూడాలి. 1-2 రోజుల్లో డీల్ అయితే ఫైనల్ కావచ్చు.